ఇక్కడ కనిపిస్తుంది హోండా యాక్టివా BS6 బైక్. ఈ బైక్ వచ్చిన కంప్లైంట్ ఏంటంటే మాల్ ఫంక్షన్ లైట్ వెలుగుతుందనే కంప్లైంట్ తో కస్టమర్ అయితే మన దగ్గరికి తీసుకొచ్చారు. దీనికి మనం OBD టూల్ పెట్టి చెక్ చేస్తే P0443 కోడ్ అయితే చూపించింది. దీనికి మనం OBD టూల్ తో క్లియర్ కొట్టినా సరే మాల్ ఫంక్షన్ లైట్ అలానే వెలుగుతూనే ఉంది. OBD కేబుల్ లో ఏ కోడ్ అయితే వచ్చిందో ఆ కోడ్ కి సంబంధించిన సెన్సార్లు అయితే చెక్ చేసుకోవాలి. వెహికల్ కి అయితే పెట్రోల్ ఫిల్టర్ ఉండే బాక్స్ కి వచ్చే జాక్ వైర్లు అయితే ఎలకలు కొరికేసాయి. ఆ డ్యామేజ్ అయిన వైర్లని నీట్ గా కలిపి మళ్ళీ OBD టూల్ తో మళ్ళీ క్లియర్ కొట్టడం అయినా సరే మాల్ ఫంక్షన్ లైట్ అలానే వెలుగుతూనే ఉంది. దీనికి డిక్కీ మొత్తం ఓపెన్ చేసి చెక్ చేస్తే ECM పక్కన ఉండే చిన్న కాయిల్ దగ్గర వైర్లు అండ్ అలానే ECM కి సంబంధించిన వైర్ కూడా కట్ అయిపోయి ఉన్నాయి. డ్యామేజ్ అయిన వైర్ని నీట్ గా కలిపి OBD టూల్ తో మళ్ళీ క్లియర్ కొట్టిన తర్వాత కంప్లైంట్ అయితే క్లియర్ అయింది. మాల్ ఫంక్షన్ లైట్ కూడా అయిపోయింది. BS6 బైక్స్ గానీ స్కూటీస్ గానీ యూజ్ చేసే ప్రతి ఒక్క కస్టమర్ కి నేను చెప్పవలసింది ఏంటంటే మీ వెహికల్స్ కి ఏదైనా కంప్లైంట్ వచ్చినప్పుడు మెకానికల్ కొంచెం టైం ఇవ్వండి. ఎందుకంటే కొన్ని కంప్లైంట్లు వెంటనే దొరికేస్తే కొన్ని కంప్లైంట్లు చాలా టైం తీసుకుంటూ ఉంటాయి. టైం ఇవ్వకపోవడం వల్ల కొంతమంది మెకానికల్ ఇలాంటి కంప్లైంట్లను రిపేర్ చేయడానికి ఇష్టపడరు. అండ్ అలానే ఇన్ఫర్మేషన్ నచ్చితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి.